మహిళలు సాధించలేనిది ఏదీ లేదని చరిత్ర ఎన్నోసార్లు నిరూపించింది. కానీ కొన్ని కథలు మాత్రం స్ఫూర్తి అనే పదానికి కొత్త అర్థం చెప్తాయి. సాధారణ పరిస్థితుల్లో పుట్టి అసాధారణ లక్ష్యాలను చేరుకున్న మహిళల కథలు మనస్సును కదిలిస్తాయి. అటువంటి గొప్ప కథల్లో ఒకటి రష్యాకు చెందిన వాలంటీనా తెరెష్కోవాది. ఒక సాధారణ కార్మిక కుటుంబంలో జన్మించిన యువతి తన కలలను రెక్కలుగా మార్చుకొని భూమి గగనతలాన్ని దాటి అంతరిక్షం వరకు చేరింది. ప్రపంచ చరిత్రలో తొలిసారిగా ఒక మహిళ అంతరిక్షంలో అడుగుపెట్టిన ఆ ఘట్టం కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు, మహిళా శక్తికి నిలువెత్తు నిదర్శనం. మహిళా దినోత్సవం సందర్భంగా స్ఫూర్తినిచ్చే ఆ అసాధారణ ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహిళా శక్తి గురించి మాట్లాడే ప్రతి సందర్భంలో మనసును కదిలించే కొన్ని కథలు ఉంటాయి. ముఖ్యంగా మహిళల ప్రతిభను గుర్తు చేసుకుంటున్నప్పుడు మరింత స్ఫూర్తిని నింపుతాయి. మహిళా దినోత్సవం సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన స్టోరీలో ఒకటి రష్యాకు చెందిన వాలెంటీనా తెరెష్కోవా కథ. సాధారణ కుటుంబంలో పుట్టిన ఒక యువతి తన కలలను నిజం చేసుకుంటూ భూమి ఆకాశాలను దాటి అంతరిక్షం వరకు చేరిన ఇన్స్పైరింగ్ స్టోరీ ఇది. ఒకప్పుడు కేవలం కలగా కనిపించిన ఆకాశం ఆమె ధైర్యం ముందు తల వంచిన రోజు ప్రపంచ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి మహిళగా ఆమె పేరు ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. మార్చి 6న రష్యా దేశంలోని బోల్షోయే మస్లినికోవో అనే చిన్న గ్రామంలో వాలెంటీనా తెరెష్కోవా జన్మించారు. ఆమె తండ్రి ఒక ట్రాక్టర్ నడిపే కార్మికుడు, తల్లి వస్త్ర పరిశ్రమలో పనిచేసే మహిళ. చిన్న వయసులోనే జీవితపు కఠిన నిజాలు ఆమెను తాకాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆమె తండ్రి యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ బాధ్యతలు ఒక్కసారిగా తల్లిపై పడ్డాయి. ఆర్థిక ఇబ్బందులు కుటుంబాన్ని చుట్టుముట్టాయి. చదువు కొనసాగించడం కూడా కష్టంగా మారింది. దీంతో చిన్న వయసులోనే కుటుంబానికి అండగా నిలవాల్సి వచ్చింది. వస్త్ర పరిశ్రమలో పనిచేస్తూ జీవితం సాగించాల్సి వచ్చింది. అయినప్పటికీ బోల్షోయే కలలు మాత్రం తగ్గలేదు. పని చేస్తూనే చదువు కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. దూర విద్య ద్వారా చదువును కొనసాగిస్తూ తన భవిష్యత్తును తానే నిర్మించుకోవాలని సంకల్పించారు. యుక్త వయస్సులోకి అడుగుపెట్టిన తరువాత వాలెంటీనా మనస్సును ఆకర్షించిన ఒక కొత్త ప్రపంచం ఉంది. అది ఆకాశం. విమానాలు ఎగిరే ప్రపంచం ఆమెను ఆశ్చర్యపరిచేది. ఆ శక్తిని క్రమంగా ఆకాశంలో నుంచి దూకే క్రీడ వైపు తీసుకువెళ్లింది. మొదటిసారి ఆకాశం నుంచి భూమి వైపు దూకిన క్షణం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ క్షణంలోనే ఆమెకు ఒక కొత్త ధైర్యం వచ్చింది. భూమి మీదే కాదు, ఆకాశంలో కూడా మనిషి ఎగరగలడని ఆమెకు అనిపించింది. ఆ సమయంలోనే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఒక ఘటన జరిగింది. సోవియట్ దేశానికి చెందిన యూరీ గగారిన్ అనే యువకుడు మానవ చరిత్రలో తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లాడు. ఆ ఘటన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అదే సమయంలో మహిళలను కూడా అంతరిక్ష కార్యక్రమంలో భాగం చేయాలనే ఆలోచన సోవియట్ నాయకత్వంలో మొదలైంది. వేలాది మంది మహిళలు ఆ అవకాశానికి దరఖాస్తు చేసుకున్నారు. కఠినమైన పరీక్షలు, శిక్షణల తర్వాత చివరకు 5 మహిళలను ఎంపిక చేశారు. ఆ 5 వాలెంటీనా తెరెష్కోవా కూడా ఒకరు. జూన్ 16న చరిత్రను మార్చే రోజు వచ్చింది. వాలెంటీనా తెరెష్కోవా వోస్తాక్ 6 అనే అంతరిక్ష నౌకలో ప్రయాణం ప్రారంభించారు. భూమి నుంచి ఆకాశాన్ని దాటి ఆమె అంతరిక్షంలోకి వెళ్లిన క్షణం ప్రపంచం మొత్తం ఉత్కంఠంగా చూస్తుంది. ఒక మహిళ అంతరిక్షంలోకి వెళ్లడం అప్పటి వరకు ఎవ్వరూ ఊహించని విషయం. దాదాపు 2 రోజులు 23 గంటలు 12 నిమిషాలు ఆమె అంతరిక్షంలో గడిపారు. ఆ సమయంలో భూమి చుట్టూ 48 సార్లు ప్రయాణించారు. అంతరిక్షంలో మహిళల శరీరంపై వచ్చే మార్పులను కూడా పరిశీలించారు. చివరకు 1963 జూన్ 19న ఆమె సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. ఆ క్షణం నుంచి ఆమెకి ఒక కొత్త గుర్తింపు వచ్చింది. ఆమె పేరు చరిత్రలో నిలిచిపోయింది. అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి మహిళగా ప్రపంచం ఆమెను గౌరవంతో స్మరించడం ప్రారంభించింది.
అంతరిక్ష ప్రయాణం ముగిసిన తర్వాత వాలెంటీనా తెరెష్కోవా జీవితం మరో దిశగా సాగింది. ప్రపంచంలోని అనేక దేశాల్లో జరిగిన మహిళా సమావేశాల్లో ఆమె పాల్గొన్నారు. మహిళల హక్కులు, సమానత్వం, ప్రపంచ శాంతి లాంటి అంశాలపై ఆమె తన స్వరాన్ని వినిపించారు. తర్వాత రష్యా దేశ పార్లమెంట్ సభ్యురాలుగా కూడా పనిచేశారు. ఒక సాధారణ కార్మిక కుటుంబంలో పుట్టిన యువతి ప్రపంచ రాజకీయ వేదికలపై మాట్లాడే స్థాయికి చేరుకోవడం అంటే ఆమె జీవితం ఎంత గొప్ప ప్రయాణమో చూపిస్తుంది. వాలెంటీనా తెరెష్కోవా సాధించిన విజయాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఆమెకు సోవియట్ దేశ అత్యున్నత గౌరవం అయిన సోవియట్ యూనియన్ వీరురాలు బిరుదు లభించింది. లెనిన్ పథకం సహా అనేక ప్రతిష్టాత్మక గౌరవాలు ఆమెను వరించాయి. ఆమె పేరును చంద్రుని వెనుక భాగంలో ఉన్న ఒక క్రేటర్కు కూడా పేరు పెట్టారు. ఇది ఆమె సాధించిన దానికి ప్రపంచం ఇచ్చిన గొప్ప గౌరవాలలో ఒకటి. వాలెంటీనా తెరెష్కోవా సాధించింది ఒక సాధారణ విజయం కాదు. అది ఒక దృఢ సంకల్పానికి ప్రతీక. ఒక చిన్న గ్రామంలో పుట్టిన అమ్మాయి తన కలలను చేరుకోగలనని నమ్మితే ప్రపంచాన్ని కూడా మార్చగలదని నిరూపించిన కథ. మహిళలకు అవకాశాలు లేవని అనుకున్న కాలంలోనే ఆమె అంతరిక్షాన్ని తాకింది. అందుకే మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె కథ మరింత గొప్పగా వినిపిస్తుంది. మనిషి తలుచుకుంటే సాధించలేనిది లేదని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహిళగా వాలెంటీనా తెరెష్కోవా పేరు ఆకాశంలో ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. ఒక చిన్న గ్రామంలో పుట్టిన అమ్మాయి కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ తన కలలను నిజం చేసుకున్నప్పుడు చరిత్ర ఎలా మారుతుందో వాలెంటీనా తెరెష్కోవా జీవితం స్పష్టంగా చూపిస్తుంది. ఆకాశాన్ని తాకాలనే ధైర్యం ఉంటే పుట్టిన పరిస్థితులు ఎంత సాధారణమైన గొప్ప విజయాలు సాధ్యమేనని ఆమె నిరూపించారు. మహిళలకు అవకాశాలు పరిమితమైన కాలంలోనే అంతరిక్షాన్ని జయించిన ఆమె కథ ప్రతి తరానికి స్ఫూర్తిగా నిలుస్తుంది. అందుకే మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె పేరు మరింత గౌరవంగా వినిపిస్తుంది. మనిషి కలలకు సరిహద్దులు లేవని, సంకల్పం ఉంటే ఆకాశం కూడా హద్దు కాదని ప్రపంచానికి చెప్పిన మహిళగా వాలెంటీనా తెరెష్కోవా పేరు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.